హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. గోధుమ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, తాలింపు దినుసులు, ఉప్పు, అలాగే ఆయిల్ మీరు ఏదైనా వాడుకోవచ్చు. సన్ఫ్లవర్, గ్రౌండ్నట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసారు కదా. సో తయారీ మొదలు పెడదామా? ముందుగా పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకోండి. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. సో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, తాలింపు దినుసులు పచ్చెనపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఉప్మాలో తాలింపుతోనే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు కనుక ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకుంటే 2.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. సో ఒక గ్లాసు గోధుమ రవ్వకి 2.5 గ్లాసులు వాటర్. సో ఇప్పుడు మనం ఈ గోధుమ రవ్వ ఉప్మాలో పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాం. సో ముందుగా పెసరపప్పుని తీసుకుని నానేసుకున్నాం. సో ఒక 5-10 మినిట్స్ నానేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసరపప్పుని ఆ వాటర్లో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటాం. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఉడికించాలి. సో పెసరపప్పు ఎందుకు యాడ్ చేసుకున్నామంటే పెసరపప్పు ఉంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు. సో కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. లైక్ చేయని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు.
సో చూసారు కదా, టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. అయితే ఇందులో మనం అల్లం ఒకటి యాడ్ చేయలేదు. సో మీరు అల్లం కావాలంటే కూడా అల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో మా అదర్ వీడియోస్లో వి యాడ్ ఈవెన్ జింజర్ ఆల్సో. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత నీట్గా ఉంది ఇది. సో ఇలా వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం ఉప్మా రెడీ అయిపోయినట్లు. సో నీట్గా ఇలా కొంచెం వాటరీగా ఉన్నప్పుడు తీసుకుంటే కొంతమంది ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ బంధువులకు, మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని మాకు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.